పురుషులకి 2,500 రూపాయలు, ఎక్కువ మంది ఉంటే 3,500, తక్కువ మంది 2,500 రూపాయలు డైరెక్ట్ మీ మహిళా ఆరోగ్య అకౌంట్కి జమ చేసి పెడతాం. జనసేన ప్రభుత్వం మొదటి ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం అదే. అభివృద్ధి అంటే అమరావతి కాదు, అభివృద్ధి అంటే కేవలం విజయవాడే కాదు, అభివృద్ధి అంటే గుంటూరు, అభివృద్ధి అంటే నసరావుపేట. నేను మన గుంటూరు జిల్లాని అమరావతికి ధీటుగా అభివృద్ధి చేద్దాం. ఇంత మండు టెండలో ఉన్న యువతరానికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు మార్పు కావాలని కోరుకోవాలే కానీ మార్పు రాకుండా ఎందుకుంటుంది? మార్పు కోరుకుంటున్నారా మీరు? మార్పు కోరుకుంటున్నారా మీరు? మార్పు కోరుకుంటున్నారా మీరు? మీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? మన అన్నదమ్ముల నుంచి వస్తా ఉంది. అంటే నేనేం ఆలోచిస్తానంటే, మన వైసీపీ అభ్యర్థిని బెంగళూరు బుల్లోడుగా అభివర్ణించారు, టీడీపీ అభ్యర్థిని చిత్తూరు చిన్నోడుగా అంటా ఉన్నారు. మన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మనవాడు, జిల్లావాడు, స్థానికుడు. నేను అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారన్నా నాకు ఇబ్బంది లేదు, కానీ గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చెప్పి గల్లా జయదేవ్ గారు ఆఖరిలో అరవకపోతే ఏం మీరు పవన్ కళ్యాణ్ తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు గొంతు వచ్చినప్పుడు అప్పుడెందుకు మీరు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్లా, అప్పుడెందుకు ప్రైమ్ మినిస్టర్కి జైలు కొట్టారు? అప్పుడెందుకు నరేంద్ర మోడీ గారికి జైలు కొట్టారు? ఏం మోసం అప్పుడు తెలిసిందా? భారతీయ జనతా పార్టీ మోసం అప్పుడు తెలిసిందా? మీకు ముందు తెలియలేదా? తెలుగుదేశం ప్రభుత్వం అవసరానికి మాట మార్చే పార్టీ. నేను ఒకటే మాట చెప్తాను, ఒక మాట చెప్పానంటే నేను మీకు అండగా నిలబడిపోయి ఉంటాను. పోతే నాకు కంఠం తెగిపోవాలి, కానీ నేనైతే వెనక్కి వెళ్ళను. గుంటూరు జిల్లాలో పుట్టినోడికి ఆ మాత్రం పౌరుషం లేకపోతే, పల్నాటి గాలి పీల్చిన వాడికి ఆ మాత్రం పౌరుషం లేకపోతే మనం ఎందుకుంటాం? మనం ఇప్పటిదాకా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ముఖ్యమంత్రులను చూసాం. ఒక్కసారి అమరావతికి గుంటూరు జిల్లాలో పుట్టిన వాడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే జనసేనకి ఓటేయండి. ఏంటి నా చేతి నా ఏం ఇనప చేతులు అనుకుంటారా ఏంటి మీరంతా? నా ఏమైనా ఇనుప చేతులా? నేను మీ గుండెల్లో పెట్టుకుంటా. నా చేతిలో ఉంది. ఎంత దూరంలో ఉన్నారని కాదు, నా గుండెల్లో మీరు ఎంత దగ్గరలో ఉన్నారని ఆలోచించుకోండి. మార్పుకి ఎంతో దూరంలో లేం. గ్రామం నుంచి నాకు ఇష్టమైన లైన్ ఒకటి ఉంటుంది, మార్పుకి అట్టే దూరంలో లేదు. ఇక్కడ గుంటూరు తెలుగుదేశం కోట బద్దలు కొట్టండి గల్లా జయదేవ్ని, ఇక్కడి నుంచి తీసి పక్కన పెట్టండి గల్లా జయదేవ్ని. వైసీపీ అభ్యర్థిని పక్కన పెట్టండి, మన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించి చూపిద్దాం, మనం తడాకా చూపిద్దాం. తెలుగుదేశం నాయకులకి, వైసీపీ నాయకులకి
ఒకటే తెలియజేస్తున్నాం, ఇది 2009 కాదు, 2019. ఇక్కడ ఉంది జన సైనికులు, ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్. మర్చిపోవద్దు, ప్రాణాలకి తెగించి వచ్చాను రాజకీయాల్లోకి, అన్ని వదిలేసి వచ్చాను రాజకీయాల్లోకి. మార్పు తీసుకురావాలి, మీ జీవితంలో వసంతాలు పూయాలి, మీ జీవితంలో నిరుద్యోగం అనే మాట ఉండకూడదు, దాని మీద నిరంతర పోరాటం చేయాలి. మా ఆడపడుచులు